సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే జరిగింది. దీంతో టీజీపీఎస్సీ అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా దీనిపై సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనిపై సింగిల్ బెంచ్ కోర్టు అవకతవకలు జరిగాయి కాబట్టి దీనిపై రీవాల్యుయేషన్ నిర్వహించాలంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అప్పీల్కి వెళ్ళిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే కొంతమంది అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో ఈరోజు దీనిపై సుదీర్ఘ వాదనలు అయితే కొనసాగాయని చెప్పవచ్చు. టీజీపీఎస్సీ నుంచి ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. 14 ఏళ్ల తర్వాత జరిగిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. మళ్ళీ రివాల్యుయేషన్ అంటూ కూడా చేపడితే అభ్యర్థుల భవిష్యత్తు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అవకతవకలు ఎక్కడ జరిగారు రివాల్యుయేషన్ చేయడం వల్ల మళ్ళీ అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు పూర్తి అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఎంపిక అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ తరఫున కూడా అడ్వకేట్స్ తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అభ్యర్థులు దాదాపు ఏళ్ల తరబడి నిరీక్షించి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల్లో తమ ఫలితాలు వచ్చాయి. వాళ్ళంతా కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థుల విషయంలో ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ నిర్వహిస్తే మళ్ళీ ఫలితాలు దారుమారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై ఏదైతే సింగిల్ బెంచ్ కొట్టివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కూడా కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఎందుకంటే బెంచ్ ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలు చాలా సున్నితంగా ఉన్నాయి. బయాస్ అనే పదాన్ని కూడా యూజ్ చేశారు. చాలా సున్నితమైన అంశం. అంటే అభ్యర్థులు ఎవరికైనా మేలు చేస్తున్నా టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిందా ఏంటి అనే దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇవన్నీ వాదనలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు విధిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఇక టీజీపీఎస్సీకి అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులకు అయితే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.